ఇవాల్టి అమ్మ కథ పరిరక్షణ. కొండలతో నిండిన చిన్న అటవీ గ్రామం విరాజపురం. ఇక్కడ పిల్లలందరికంటే వేరుగా ఉండేవాడు శివ. చెట్లతో, పక్షులతో, జంతువులతో ఆడే మంచి పిల్లాడు. ఒకరోజు శివ పాత చెట్టు క్రింద కూర్చున్నప్పుడు గాలి ఇలా చెప్పినట్లు అనిపించింది: అడవిని కాపాడేవారిని అడవి కూడా కాపాడుతుంది. ఆ మాటను శివ గుండెల్లో పెట్టుకున్నాడు. ఒకరోజు పట్టణం నుంచి వచ్చిన కొంతమంది ఇక్కడ పెద్ద రిసార్ట్ నిర్మిస్తాం, చెట్లు నరికేస్తాం అని నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో కొందరు డబ్బు కోసం ఒప్పుకున్నారు. శివ భయపడ్డాడు. చెట్లు పోతే జంతువులు ఎక్కడికి వెళ్తాయి అని అనుకున్నాడు. భయంతో శివ అడవిలో ఉన్న జింకలను, ముంగిసలను, కుందేళ్లను వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెట్ల వెనుక దాచాడు. అతనికి అది రక్షణలా అనిపించింది. కానీ జంతువులు కనిపించకపోవడంతో గ్రామం కలవరపడింది. శివ తన తప్పు గ్రహించాడు. రక్షణ అంటే దాచేయడం కాదు, తెలియజేయడం అనుకున్నాడు. ఆ రాత్రి శివకు నిద్ర పట్టలేదు. అడవి, జంతువులు, గ్రామం అన్నీ అతని మనసులో తిరుగుతున్నాయి. బలం కాదు, తెలివి ఉపయోగించాలి అని అనుకున్నాడు. రాత్రి చీకటిలో ఎవరికీ తెలియకుండా రిసార్ట్ కట్టబోయే ప్రదేశానికి వెళ్ళాడు శివ. అక్కడ జంతువుల పాదముద్రలు మట్టిలో ముద్రించాడు. కొన్ని చోట్ల గడ్డి తిన్నట్లు చూపించాడు. చిన్న చిన్న బొరియాలు తవ్వి అది అడవి జంతువుల నివాసంలా మార్చేశాడు. ఉదయం పట్టణం నుంచి వచ్చిన వారు చూసి ఆశ్చర్యపోయారు. తర్వాత భయపడ్డారు. ఇది సాధారణ ప్రదేశం కాదు, ఇది జంతువుల మార్గం, ఇక్కడ రిసార్ట్ కట్టడం ప్రమాదకరం అనుకున్నారు. అంతే, వాళ్ళు ప్రాజెక్ట్ను వెంటనే రద్దు చేసుకున్నారు. గ్రామం అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. కానీ ఎవరికీ అస్సలు నిజం తెలియదు. ఆ రోజు సాయంత్రం శివ ఒంటరిగా పాత చెట్టు కింద కూర్చున్నాడు. ఇలా అనుకున్నాడు: నేను చేసినది సరైనేనా అని ఆలోచించాడు. గాలి మృదువుగా తాకగా ఆ చెట్లు ఆకులు మెల్లగా శబ్దం చేశాయి. అది శివకు ధన్యవాదాలు చెప్తున్నట్లుగా అనిపించింది. గ్రామస్తులు అందరూ శివను హీరోగా చూశారు. శివ మాత్రం మెల్లిగా నవ్వుతూ, అడవిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అన్నాడు.